నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశంలో మరీ ముఖ్యంగా సౌత్ రాజకీయాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా హీరో విజయ్ దళపతి తాజాగా నిర్వహించినటువంటి మదురై సభ గురించి, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, తర్వాత ఆయన రాజకీయ తెరంగేట్రం, వీటి గురించి చర్చ జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా ఇప్పుడు తమిళ స్టార్ హీరోగా ఉన్నటువంటి విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశం చేయటం ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రకంపన సృష్టించిందన్న విషయం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విశ్లేషణలు కూడా పెద్ద ఎత్తున దాని మీదనే సాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు తమిళ వెట్ర కజిగం అంటే టీవీకే పేరిట 2 ఏళ్ల క్రితం రాజకీయ పార్టీని ప్రకటించినటువంటి విజయ్ దళపతి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చాక సినిమాలో చేయనని కూడా సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆయన గురువారం తమిళనాడులో మదురైలో జరిగినటువంటి టీవీకే ద్వితీయ వార్షికోత్సవ సభలో కూడా ఆయన తన రాజకీయ ప్రస్థానం పైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు ఆయన స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. అంటే తమ పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టంగా ప్రకటించినటువంటి విజయ్ ఒంటరి పోరే అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని కూడా ప్రకటించారు. సో ఇప్పుడు వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చి హడావిడితో బొక్కబోర్లా పట్టం ఎందుకన్న భావనతో విజయ్ దాదాపుగా ఎన్నికలకు ఇంకా 2.5-3 ఏళ్ళ సమయం ఉండగానే ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడం, అంతేకాకుండా ఈ 2 ఏళ్లలో కూడా పార్టీ నిర్మాణం పైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నేతల కొరత లేకుండా పకడ్బందీగా మొత్తం స్ట్రక్చరల్గా కూడా ఆయన చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ కారణంగానే మదురై టీవీకే సభకు చాలా వరకు అశేష జన వాహిని తరలి వచ్చింది. ఇసుకేస్తే నేల రాలంత జనం అక్కడ ఆ సభకు వచ్చారు, స్పీచ్ విన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఒకంత ఉద్వేగంగా కూడా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా టీవీకే పొత్తు పెట్టుకోదంటూ కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని కూడా ఆయన చెప్తూనే బీజేపీ పైన అట్లాగే డిఎంకే పార్టీల మీద కూడా నిప్పులు జరిగారు. అంతటితో ఆగకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందనే అంశాలను కూడా స్పష్టం చేశారు విజయ్ దళపతి. మరి ఇప్పుడు ఆ 2 పార్టీల్లో అయితే ఒకటి టీవీకే అయితే మరో రెండోది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే అని కూడా స్పష్టంగా చెప్పుకొచ్చారు. మొత్తంగా అన్నా డిఎంకేని అసలు లెక్కలేక కూడా తీసుకోలేదు విజయ్ స్పష్టంగా చెప్పొచ్చు. అంటే డిఎంకేతోనే తన పోటీ ఉంటుంది అనేది కూడా ఆయన ప్రకటించినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో తమిళనాట రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు సినిమాల్లో రాణించినటువంటి వాళ్ళు, సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు జయలలిత నుంచి మొదలు పెట్టుకుంటే, గతంలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఇట్లా తమిళనాడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే సినిమా రంగంలో రాణించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హీరోగా ఉండి సక్సెస్ అయినటువంటి వాళ్ళు, హిట్ కొట్టినటువంటి వాళ్ళు రాజకీయాల్లో హిట్ ఎంతవరకు కొట్టే అవకాశాలు ఉంటాయనే చర్చ ఇప్పుడు విజయ్ దళపతి సభ నేపథ్యంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు తమిళనాడులో కూడా సేమ్ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినటువంటి వ్యవహారమే మనం రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతం దక్షిణ భారతంలో మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి యువతరం నాయకులు సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కావటం మనకి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే మొన్న పవన్ కళ్యాణ్ హిట్ అయినటువంటి వ్యవహారం కూడా మనం స్పష్టంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు వీరి బాటలోనే విజయ్ దళపతి సైతం పయనిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే విజయ్ దళపతి కంటే ముందు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినటువంటి వారు ఎందరో అనేది స్పష్టంగా మనకు తెలుసు. కానీ ఒకసారి మొత్తం అనలైజ్ చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యవహారం, సినీ ఇండస్ట్రీలో మహారాజుగా వెలుగునటువంటి ఆయన ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ పార్టీని స్థాపించి 9 నెలలకే సీఎం అయినటువంటి సంగతి కూడా మనం స్పష్టంగా చూడొచ్చు చరిత్రలో. సో ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక రకంగా సరికొత్త చరిత్ర సృష్టించారు అన్నాడు. అయితే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ పీక్స్లో ఉన్నటువంటి సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ప్రజారాజ్యం పార్టీని కూడా స్థాపించి ఎట్టకేలకు మళ్ళీ సినిమాల్లోకే వచ్చారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే మాత్రం కాలేకపోయారు. కానీ కేంద్ర మంత్రి పదవితో మాత్రమే చిరంజీవి సరిపెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి సంగతి. మరి ఆ తర్వాత రాజకీయాలకు కూడా ఆయన స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ కూడా ఇచ్చారు. కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో విజయ్ దళపతి లాగానే ఆయన కూడా ఎన్నికలకు ముందుగానే జనసేన పార్టీని స్థాపించారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో నిలదొక్కుని ఇప్పుడు ఆయన మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యవహారం.
మరి ఇప్పుడు ఇక తమిళనాడు విషయానికి వస్తే ఎంజీఆర్ కానీ కరుణానిధి కానీ జయలలితలు సైతం సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సీఎం పదవిని కూడా చేపట్టినటువంటి వాళ్ళలో వాళ్ళ ముగ్గురిని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కమల్ హాసన్, విజయకాంత్లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నిలదొక్కున్నారు. కానీ ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. అభిమానులతో కూడా కొంత సమావేశాలు నిర్వహించారు ఆయన. అయితే చివరికి కొంత ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకోలేక ఆయన కొంత వయస్సు రీత్యా కూడా వెనక్కి తగ్గారని చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో విజయ్ దళపతి మాత్రం తమిళ వెట్రి కెజగం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో లేదో విజయ్ దూకుడు పెంచేశారు. విజయ్ సభలకు కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు కూడా తరలి వస్తున్నటువంటి వ్యవహారం కూడా మనం వరుసగా ఆయన సభలు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు విజయ్ దళపతి సభలకు వస్తున్నటువంటి జనాదరణ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి తమిళనాడులో ప్రధాన పార్టీలు అయితే ఆయన అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ఈ పార్టీలు సైతం విజయ్ సభలపైన కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి సందర్భం. అంటే ఒక రకంగా ఆ పార్టీల్లో కొంత వణుకు మొదలైనటువంటి పరిస్థితి. అంటే కేవలం ప్రాంతీయ పార్టీలనే కాదు, యావత్ జాతీయ పార్టీలను సైతం విజయ్ సభలపైన అక్కడ జరిగినటువంటి మహానాడులపైన ఆరాధిస్తున్నటువంటి సందర్భాలు రాజకీయాలుగా ఉన్నాయి. అంతేకాదు జాతీయ స్థాయి మీడియా కూడా ఇప్పుడు విజయ్ సభల గురించి చర్చిస్తున్నటువంటి సందర్భం. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్నదే ఇప్పుడు చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాలు కాస్త ఓట్లుగా విజయ్ మార్చుకుంటే, తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుంటే ఖచ్చితంగా విజయ్ దళపతి అనుకున్నటువంటి రాజకీయ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆ జనాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, అంటే సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి రేంజ్లో విజయ్ దళపతి ఇవాళ రాజకీయాల్లోకి, అంటే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ జనం చూసిన తర్వాత వాళ్ళందరూ కనుక ఓట్ల రూపంలో కనుక మారితే ఖచ్చితంగా తమిళ వెట్రి కజగం తమిళనాడులో ఒక రాజకీయ సంచలనం తెరలేపే అవకాశం ఉంటుంది. ఆయన సీఎంగా ఏదైతే ఆయన గోల్ తోటి ముందుకు వస్తున్నాడో ఖచ్చితంగా విజయ్ తీరాలకు కూడా చేరి ఆయన భవిష్యత్తులో మరో నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి సీఎం అయినటువంటి ఘనత విజయ్కి దక్కే అవకాశం ఉంటుంది. మరి ఒంటరి పోరు ఎంతవరకు ఆయన విజయ్ తీరాలకు చేరుస్తుంది అనేది మాత్రం కొంత $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీ చాలా సీరియస్గా పాలిటిక్స్ చేస్తుంది. తమిళనాడులో ఎటుదిరిగైనా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. మరోవైపు స్టాలిన్ కూడా మంచి ముద్రతోటే ముందుకెళ్తున్న సీఎంగా ఉన్నప్పటికి కూడా ఎక్కడ నెగిటివ్ మార్క్ లేకుండా కొంత పాజిటివ్గానే ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే, మరి డిఎంకేతోనే ప్రధాన పోటీ అన్నటువంటి నేపథ్యంలో మరి డిఎంకేని విజయ్ దళపతి ఎంతవరకు ఢీకొంటారు, మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.